హాయ్ ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి బ్లౌజు బ్యాక్ నెక్ డిజైన్ స్టిచ్చింగ్ చేశాను. ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగా అర్థమవుతుంది. ఇది వచ్చేసి పట్టు సారీ మీద బ్లౌజ్ అండి. ఇది బ్యాక్ నెక్ ఫుల్ మనకి 15 ఇంచులు ఉంది తీసుకోవాలి. షోల్డర్ వచ్చేసి 6 ఇంచులు, ఆర్మ్చోల్ వచ్చేసి 5.5 ఇంచులు, బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి 10.5. అక్కడ మొదట మనం 3 ఇంచులు తీసుకున్నాను, ముందు వెనక్కి వచ్చేసి 3.5 తీసుకున్నాను. ఈ విధంగా తీసుకొని రౌండ్గా క్రాస్కి వచ్చేటట్టు డ్రా చేసుకొని కటింగ్ అనేది చేసేసుకోవాలి. మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను డీప్ ఎక్కువగా కావాలని అందుకోసమని రౌండ్గా డీప్ చేసుకున్నానండి. ఇప్పుడు మెయిన్ క్లాత్కి అటాచ్ చేసుకోవాలి. చుట్టూ కూడా లైనింగ్ క్లాత్ ఎంతైతే మనం లెంత్ తీసుకున్నామో దాన్ని బట్టి మెయిన్ క్లాత్ చుట్టూ అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నడుము దగ్గర మనం టక్స్ పెడతాం కదా, చిన్న చిన్నవి. నేను ఇక్కడ చిన్నవి పెడుతున్నానండి, మరి ఎక్కువ కాదు. చెస్ట్ వచ్చేసి తక్కువే ఉంది, అందుకోసమని చిన్నవి పెట్టేసుకుంటున్నాను. పొడవు వచ్చేసి 3.5 ఇంచులు ఉంటే సరిపోతుంది. ఇక్కడ నడుము దగ్గర పైపింగ్ అనేది పెట్టేస్తున్నాను. ఇక్కడ నేను వచ్చేసి నార్మల్ పాదంతో థ్రెడ్ పైపింగ్ అనేది చాలా సన్నగా నీట్గా వస్తుందండి. ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. ఒకవేళ పైపింగ్ వీడియో కావాలి అనుకుంటే లాస్ట్ ప్రీవియస్ వీడియోలో అయితే అప్లోడ్ చేశాను, కావాలనుకుంటే చూడండి. ఈ విధంగా నడుముకైతే పైపింగ్ అనేది చేసుకుంటున్నాను. తర్వాత నెక్ కూడా నెక్స్ట్ చేసుకోవాలి. చూడండి ఎంత సన్నగా వచ్చిందో. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కూడా మడత పెట్టేసుకొని లోపలికి మనకి క్లాత్ ఫోల్డింగ్ ఉండేటట్టు చూసుకొని సైడ్ నుంచి కూడా కుట్టు వేసుకోవాలి. ఇక్కడ క్రాస్ పీస్ అనేది తీసుకోవాలండి. వాటిని జాయిన్ చేసుకున్నాను. జాయిన్ చేసుకున్న తర్వాత నెక్కి అటాచ్ చేసుకోవాలి. ఒక పాదం ఇంచు గ్యాప్ ఉండేటట్టు నెక్ చుట్టూ కూడా మనకి క్లాత్ అనేది అటాచ్ చేసుకోవాలి. చుట్టూ అటాచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసి మనము మూలలు తిరగడానికి చిన్న చిన్న టక్స్ అనేది పెట్టుకోవాలండి. నెక్ చుట్టూ కూడా చిన్న చిన్న టక్స్ పెట్టేసుకున్న తర్వాత థ్రెడ్ పెట్టి పైపింగ్ అనేది అటాచ్ చేసుకోవాలి. చాలా నీట్గా వస్తుందండి పైపింగ్. మనం ఇక్కడ థ్రెడ్ కూడా చూసుకోవాలి, సన్నటి థ్రెడ్ తీసుకోవాలన్నమాట. మొలలు ఉంటాయి కదా, మనకి క్రాస్గా తీసాం కాబట్టి అక్కడ చూసుకుంటూ తిప్పాలి. ఇప్పుడు వచ్చేసి చుట్టూ పైపింగ్ అయితే అటాచ్ చేస్తాను. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని లోపలికి ఫోల్డింగ్ ఉండేటట్టు చూసుకొని ఖర్చులు అనేవి బయటికి రాకుండా మడత పెట్టేసి సెకండ్ అంటే సైడ్ని ఇంకొక కుట్టు అనేది వేసుకోవాలి. నేను వచ్చేసి క్లాత్ ఈ విధంగానే మడత పెట్టేసుకుంటానండి. కొంతమంది ఏంటంటే ముందుగానే మడత పెట్టేసి తర్వాత అటాచ్ చేసుకుంటారు. నేనైతే ఈ విధంగా చేస్తాను. ఇక్కడ మనకి సైడ్ నుంచి డిజైన్ చేసుకోవడానికి ఒక ఇంచు గ్యాప్లో ఉండేటట్టు నెక్ చుట్టూ కూడా ఒకసారి డ్రా చేసుకోవాలి. అంటే డ్రా చేసిన దాని మీద మనము క్లాత్ అనేది అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి 2 ఇంచులు పొడవు ఉండేటట్టు, అదే వెడల్పు ఉండేటట్టు క్లాత్ని తీసుకున్నాను.
ఇక్కడ 2 కలర్స్ తీసుకున్నాను. పింక్ అదే వైలెట్ క్లాత్ను నెక్స్ట్ ఎల్లో క్లాత్. సారీ క్లాత్ ఒకటి, బ్లౌజ్ క్లాత్ ఒకటి తీసుకున్నాను. ఒక సైడ్ జాయిన్ చేసిన తర్వాత సెకండ్ వైపు కూడా జాయిన్ చేస్తాను. ఇలా చేసిన దాన్ని మనం క్లాత్ని రివర్స్ చేసుకోవాలి. మనకి డోరీ థ్రెడ్ ఎలా అయితే రివర్స్ చేస్తామో ఆ విధంగా క్లాత్ అనేది రివర్స్ చేసుకోవాలి. ఇక్కడ సూది దారంతో నేను క్లాత్ అనేది రివర్స్ చేసుకున్నాను. రివర్స్ చేసుకొని స్ట్రైట్గా ఒకసారి మనకి ఖర్చు అనేది అంతా ఒకే వైపు ఉండేటట్టు చూసుకోవాలి. అంటే 2 కలర్స్, ఒక కలర్ వన్ సైడ్ ఉంటే ఇంకో కలర్ ఇంకో సైడ్ ఉండేటట్టు స్ట్రైట్గా చూసుకోవాలి. ఈ విధంగా క్లాత్ అనేది రివర్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు నెక్కి అటాచ్ చేసుకోవాలి. కుచ్చులు మన వైపు ఉండేటట్టు చూసుకోవాలి. అంటే అటునుంచి ఇటు రివర్స్ ఉండాలన్నమాట. అంటే మిషన్ వైపు సూది ఉంది కదా, అటునుంచి మనకి ఆపోజిట్లో ఉండాలి. ఒక 1/2 ఇంచు కానీ అలా గ్యాప్ ఉండేటట్టు చూసుకుంటూ కుచ్చులు పెట్టుకుంటూ రావాలి. చిన్న చిన్న కుచ్చులు పెట్టుకోవాలండి. ఇలా నెక్ చుట్టూను పెట్టేసుకొని వచ్చేయాలి. కుచ్చులు అయిన తర్వాత మనకి సూది దారం తీసుకొని చిన్న పూసలు కూడా తీసుకున్నాను నేను. ఇక్కడ క్లాత్ని ఆపోజిట్ డైరెక్షన్ ఉండేటట్టు, అంటే ఈ 2 కలర్స్ ఉన్నాయి కదా, ఎల్లోను పింక్, వాటిని అటు నుంచి ఇటు మడత పెట్టేసుకోవాలి. మడత పెట్టేసుకొని కుట్టు అనేది చిన్నది మనకి చేతి పని కుట్టు ఉంటుంది కదా, ఆ విధంగా కుట్టు వేసుకొని పూసలు అనేది అటాచ్ చేసుకుంటున్నాను. చూడండి, వీడియోలో చూపించిన విధంగా అయితే ఇలా చుట్టూ కూడా నెక్ చుట్టూ కూడా పూసలు అనేది స్టిచ్ చేసుకున్నాను. ఈ విధంగా అయితే బ్లౌజు మొత్తం రెడీ అయితే అయిపోయిందండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.